వాట్ ఈస్ బాటనీ? అసలు బాటనీ అంటే ఏంటి? ఇట్ ఇస్ అ సైన్స్ ఆఫ్ బ్రాంచ్ దట్ కమ్స్ ఫ్రమ్ ది బయాలజీ. వాట్ ఈస్ బయాలజీ? బయో మీన్స్ లైఫ్. బయో మీన్స్ లైఫ్. సో లైఫ్ స్టడీ నుంచి వచ్చిందే బాటనీ. సో బాటనీ ఈస్ ద scientific study of plants and plant lives. Is called as botany and plant biology. Next, botanists study the origin, how it is developed. ఓకేనా, బొటానిస్ట్ ఎలా చదువుతున్నారు, ఎలా ఎలా డిస్కవర్ చేస్తున్నారు, అవి ఎలా డెవలప్ అవుతున్నాయి, అండ్ అవి ఎక్కడెక్కడ గ్రో అవుతున్నాయి, డైవర్సిటీ, అండ్ వాటి యొక్క స్ట్రక్చర్, ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఏంది, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏంది, and internal process of plants and relationship with the other organisms. ఓకేనా, అంటే ఒక బొటానిస్ట్ ప్లాంట్ యొక్క స్ట్రక్చర్ని, బొటానీని స్టడీ చేసేటప్పుడు ఓకేనా ఏమేమి తీసుకుంటారు వాళ్ళు, ఆరిజిన్, హౌ ఇట్స్ డెవలప్డ్, ఎక్కడి నుంచి ఎమర్జ్ అయింది, అదేవిధంగా దాని స్ట్రక్చర్ ఏంటి, ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఏంది, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏంది, అండ్ రిలేషన్షిప్ విత్ ది అదర్ ఆర్గానిజమ్స్, అండ్ రిలేషన్షిప్ విత్ ది లివింగ్ అండ్ నాన్ లివింగ్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్. మనకు ఆల్రెడీ తెలుసు లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. వాట్ ఈస్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్? మామూలుగా మనం మౌంటైన్స్ తీసుకుంటాం, మౌంటైన్స్, రాక్స్, అవునా, ఇవన్నీ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అవుతుంటాయి. సో ద టర్మ్ బాటనీ వాజ్ ఎమర్జ్డ్ ఫ్రమ్ గ్రీక్ లాంగ్వేజ్. ఓకేనా, ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడ నుంచి మనకి ఇది బాటనీ అనే వర్డ్ గ్రీక్ లాంగ్వేజ్ నుంచి వచ్చింది. ఎలా వచ్చింది? బౌజ్, బౌజ్ అనే వర్డ్ నుంచి వచ్చింది. బౌజ్ రిఫర్ టు క్యాటిల్ ఫీడ్, బౌజ్ కేన్ రిఫర్ టు క్యాటిల్ ఫీడ్, అవునా, అంటే బౌజ్, బౌజ్ కేన్ అనే వర్డ్, బౌజ్ కేన్ అంటే ఇక్కడ క్యాటిల్ ఫీడ్. ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ బౌజ్ కేన్ గివ్స్ రైజ్ టు బొటానీ అండ్ మాడిఫైడ్ టు బాటనీ. ఓకేనా, ఎలా వచ్చింది వాడు బాటనీ అనే వర్డ్? బౌస్ కేన్ నుంచి బొటానే వచ్చింది, బొటానే టు బాటనీ. దిస్ ఇస్ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ప్లాంట్స్, దేర్ రిలేషన్షిప్ అండ్ ప్లాంట్ ఎఫెక్ట్ విర్చువల్లీ ఎవ్రీథింగ్ వి డూ ఇన్ ద వరల్డ్. అంటే హ్యూమన్ బీయింగ్స్ కు అన్ని రకాల ఉపయోగపడుతుందని చెప్తున్నాడు ఇక్కడ. ఓకేనా, అంటే మనం ఏవైతే పనులు చేసుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ మనము రెస్పిరేషన్ చేస్తున్నాం, అవునా, ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాం కదా, అవి ఎలా వస్తున్నాయి మనకు, మరి ప్లాంట్స్ ద్వారానే వస్తున్నాయి కదా. సో అలా ప్లాంట్స్ విల్ బి యూస్ఫుల్ టు ఎవ్రీథింగ్. నెక్స్ట్, హ్యూమన్స్ హ్యావ్ రిలేడ్ ఆర్ డిపెండ్ ఆన్ ప్లాంట్స్ ఫర్ సర్వైవల్ అండ్ ప్లెజర్ టు సెంచరీస్. అంటే కొన్ని సంవత్సరాల నుంచి హ్యూమన్ పాపులేషన్ ఈజ్ డిపెండ్ ఆన్ ది ప్లాంట్స్. ఎందుకు? మెడిసినల్ ప్లాంట్ అవ్వచ్చు, ఫుడ్ ద్వారా అవ్వచ్చు, ఓకేనా, అండ్ టింబర్, ఎలాగైనా దే విల్ బి హెల్ప్ఫుల్. ప్లాంట్స్ ఆర్ ద బేసిక్ ఫర్ మెనీ నేషనల్ అండ్ వరల్డ్ ఎకానమిక్స్. నౌ డిస్కస్ అబౌట్ ది మన ఫస్ట్ ఇయర్ చాప్టర్స్. ఓకేనా, ఫస్ట్ ఇయర్లో ఉన్న మనకు కొన్ని చాప్టర్స్ ఉన్నాయి, అండ్ వాటికి సంబంధించిన వెయిటేజ్ పరంగా కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అనేది ఇక్కడ నేర్చుకుందాం. ఫస్ట్ మనం ఇక్కడ లివింగ్ వరల్డ్. వాట్ ఈస్ లివింగ్? మనం చెప్పుకున్నాం లివింగ్ అంటే ఏంది, నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్ ఏంది, ఓకేనా, మన యొక్క సెల్లో ఎలాంటి ప్రాసెస్ జరుగుతుంది అని ఇక్కడ లివింగ్లో తెలుసుకుంటాం. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, దట్ ఈస్ బయోలాజికల్ క్లాసిఫికేషన్. ఓకేనా, ప్లాంట్స్ని ఎలా క్లాసిఫై చేశాము, ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము యూనిసెల్లార్ ఉంటాయి, మల్టీ సెల్లార్ ఉంటాయి, ప్రోక్యారియోట్స్, యూక్యారియోట్స్, ఓకేనా. సైన్స్ ఎలా డెవలప్ అయింది, సైంటిస్ట్ హౌ దే క్లాసిఫైడ్ ఇంటూ డిఫరెంట్ ప్లాంట్ గ్రూప్స్, ఓకేనా. ప్లాంట్ గ్రూప్స్ యొక్క క్లాసిఫికేషన్ అనేది ఇక్కడ నేర్చుకుంటాం మనం, మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్, ఓకేనా. నెక్స్ట్ సైన్స్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ బాటనీ, ఓకేనా, హౌ ద డెవలప్మెంట్, ఓకేనా, అసలు ప్లాంట్స్ బాటనీ ఎలా డెవలప్ అయింది అంటే సంవత్సరాల నుంచి మన ఇండియన్ సైంటిస్ట్ కానీ ఫారినర్ సైంటిస్ట్ కానీ ఎలా డెవలప్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మనము వృక్ష ఆయుర్వేద తీసుకుందాం, పరాశర ఏం చేశారు మనకు, ఆ టైంలోనే దే విల్ బి రోడ్ ద
about medicinal plants and agriculture plants. Okay, now plant kingdom. My botany lo most ఏంది plant kingdom. Most important, one more important chapter ఏంది plant kingdom. సో ఇక్కడ ప్లాంట్ కింగ్డమ్ మనకు బ్రయోఫైట్స్ ఉంటాయి, ఆల్గీ ఉంటుంది, ఆల్గీ, బ్రయోఫైట్స్, టెడోఫైట్స్ అండ్ జిమ్నోస్పర్మ్స్. ఇక్కడ యాంజియోస్పర్మ్ అనేది టాపిక్ డిలీట్ అయింది. ఓకేనా, యాంజియోస్పర్మ్ అనే టాపిక్ మనకు సిలబస్ లో లేదు. సో ఈ ఆల్గీ, ఫంగి, బ్రయోఫైట్స్, టెడోఫైట్స్, జిమ్నోస్పర్మ్స్ గురించి కూడా మనము నేర్చుకుంటాం. నౌ మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. లాస్ట్ ఇయర్ ఎంసెట్ లో దీని నుంచి 4 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకేనా, సో ఈసారి కూడా మినిమం 2 to 3 క్వశ్చన్స్ ఛాన్సెస్ ఉంది. సో మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, హౌ దే విల్ బి కమ్స్. ఎస్ నాన్న, దీంట్లో కూడా మనకు 50% సిలబస్లో ఉంది, 50% సిలబస్లో ఉంది, ఓన్లీ ఫర్ తెలంగాణ స్టూడెంట్స్. ఓకేనా, ఓన్లీ ఫర్ తెలంగాణ స్టూడెంట్స్. ఏపీ స్టూడెంట్స్కి రూట్ అండ్ స్టెమ్ కూడా ఉంది సిలబస్లో. ఓకేనా, ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ తెలంగాణ స్టూడెంట్స్కి ఓన్లీ ఇన్ఫ్లోరసెన్స్, ఫ్లవర్ మాత్రమే ఉంది. అదే ఏపీ ఎంసెట్ రాసే స్టూడెంట్స్కి మాత్రం రూట్ ఉంది, స్టెమ్ మాడిఫికేషన్ ఉంది, ఫ్లవర్ అండ్ ఇన్ఫ్లోరసెన్స్ కూడా ఉంది. సో ఇది ఇక్కడ మనకు చిన్న కన్ఫ్యూజన్లో ఉంటాం ఇక్కడ. సో ఇది బీ కేర్ఫుల్. అండ్ ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్, ఫ్లవర్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకు. ఓకేనా, ఎపిగైనస్ ఫ్లవర్, హైపోగైనస్ ఫ్లవర్, వాటి ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ మనకు మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతుంటాడు. ఓకేనా, మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. నెక్స్ట్, మోడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్. దిస్ చాప్టర్ విల్ బి డెలిటెడ్. సో ఈసారి సిలబస్లో లేదు. నౌ వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్, సెక్సువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఇక్కడ మనకు 2 to 3 క్వశ్చన్స్ స్కోప్ ఉంది. ఓకేనా, 2 to 3 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఒక్కసారి మీ ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు బ్లూ ప్రింట్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు అనేది. సో వన్స్ ఫాలో ద బ్లూ ప్రింట్. సో సెక్సువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఫ్లవర్లో మనకు పోలెన్ గ్రెయిన్స్ ఎలా ఫామ్ అవుతాయి, అవి ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి, పాలినేషన్ ఎలా జరుగుతుంది. ఓకేనా, పోలెన్ గ్రెయిన్స్ ఎలా ఫామ్ అవుతాయి, పాలినేషన్ ఎలా జరుగుతుంది, అండ్ ఫర్టిలైజేషన్ ఎలా జరుగుతుంది. ఓకేనా, ఎంబ్రియో సాక్ ఫార్మేషన్ ఇక్కడ ఈ చాప్టర్లో మనము నేర్చుకుంటాం. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. నెక్స్ట్, టాక్సానమీ ఆఫ్ యాంజియోస్పర్మ్. మనకి ఇక్కడ ఫ్యాబేసి ఫ్యామిలీ ఒకటి డెలీట్ చేశారు. సోల్నేసి ఫ్యామిలీ ఉంది, లిలియసి ఫ్యామిలీ ఉంది. వాటి నుంచి మనకు క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ కూడా ఉంది. నౌ ద యూనిట్ ఆఫ్ లైఫ్. మనం ఇక్కడ సెల్ యొక్క స్ట్రక్చర్ నేర్చుకుంటాం. ఓకేనా, సెల్ యొక్క స్ట్రక్చర్ని నేర్చుకుంటాం. ఎండో మెంబ్రేన్ సిస్టమ్ అంటాం, మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్, గాల్గి బాడీస్, వాటి యొక్క స్ట్రక్చర్ ఏంటి, వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం. సో ఇక్కడ మనకు 2 క్వశ్చన్స్ అడిగే స్కోప్ ఉంది. ఓకేనా, యూనిట్ ఆఫ్ లైఫ్లో మనకు మోస్ట్ ఎక్కడ అడుగుతారు క్వశ్చన్స్, ఎండో మెంబ్రేన్ సిస్టమ్. ఓకేనా, ప్లాస్మా మెంబ్రేన్ ఏంటి, గాల్గి బాడీస్ ఏంటి, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఏంటి, దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేది ఇక్కడ మనము నేర్చుకుంటాం. నెక్స్ట్, బయోమాలిక్యూల్స్. లో మనకు ఈ చాప్టర్లో మనకు డయాగ్రామ్స్ అండ్ బాక్స్ ఐటమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, బాక్స్ ఐటమ్స్ అండ్ డయాగ్రామ్స్. మనకు బయోమాలిక్యూల్స్ చాప్టర్లో ఫస్ట్ పేజీలో 2 బాక్స్ ఐటమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ మెటాబోలైట్స్, సెకండరీ మెటాబోలైట్స్ తీసుకుందాం. ఆ బాక్స్ నుంచి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉన్నాయి. ఇంకా అమైనో యాసిడ్స్ ఏంటి, దాని పక్కన డయాగ్రామ్స్ మనకు న్యూక్లియోటైడ్స్, ప్యూరిన్స్, పిరమిడిన్స్. ఓకేనా,
బేసిక్ అమైనో యాసిడ్స్, వాటికి సంబంధించిన స్ట్రక్చర్స్ ఇచ్చాడు. ఓకేనా, ఆ టేబుల్ నుంచి మనకు క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్. సెల్ సైకిల్, సెల్ మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ మియోసిస్. ఓకేనా, మియాసిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది ఇక్కడ. ఓకేనా, మియాసిస్ 1 ఏంటి, మియాసిస్ 2 ఏంటి. ఓకేనా, మియాసిస్ 1కు మియాసిస్ 2కు డిఫరెన్స్ నేర్చుకోవాలి ఫస్ట్. మియాసిస్ 1కు మియాసిస్ 2కు అసెర్షన్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు మోస్ట్లీ మనకు ఎకాలజికల్ అడాప్టేషన్ అవుతాడు. ఈ చాప్టర్ ఉంది కదా, లాస్ట్లో ఎకాలజికల్ అడాప్టేషన్స్ నుంచి అడిగే ఛాన్స్ ఉంది. చెప్పలేము, ఒక్కోసారి మనకు లివింగ్ వర్డ్లో కూడా అడగచ్చు. లివింగ్ వర్డ్లో అడగచ్చు, ఇక్కడ హిస్టాలజీ అండ్ అనాటమీలో అడగచ్చు. అంటే డైకార్టూట్కు మోనోకార్టూట్ మధ్య డిఫరెన్సెస్ కానీ, స్టెమ్కు మధ్య డిఫరెన్సెస్ కానీ ఇక్కడ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, సో హిస్టాలజీ అండ్ అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. మనం ఇక్కడ రూట్ అండ్ స్టెమ్ గురించి నేర్చుకుంటాం. డైకాట్ రూట్ అండ్ మోనోకాట్ రూట్స్ అండ్ డైకాట్ స్టెమ్ అండ్ మోనోకాట్ స్టెమ్. ఈ టాపిక్ అర్థం కావాలంటే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్సెస్. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ తెలుసుకోవాలి ఫస్ట్. డైకాట్ రూట్కు మోనోకాట్ డిఫరెంట్ ఏంది, డైకాట్ స్టెమ్కు మోనోకాట్ స్టెమ్కు డిఫరెన్స్ ఏంది. ఓకేనా, మనకు బాక్స్ లాగా తీసుకోవాలి. మన కొన్ని టెక్స్ట్ బుక్లో ఉన్నాయి అండ్ మన దగ్గర కూడా ఉన్నాయి. ఓకేనా, ఇన్ ది సేమ్ టైం ఆ చాప్టర్ చెప్పే టైంలో నేను డయాగ్రామేటిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. సో డయాగ్రామ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, అండ్ ఇక్కడ మనకు ఒకసారి లేబులింగ్ అడుగుతుంటాడు. ఇదే చాప్టర్లో లేబులింగ్ కూడా అడుగుతుంటాడు. అంటే ఒక డయాగ్రామ్ ఇచ్చి దానికి లేబులింగ్ చేయమంటాడు. సో లేబులింగ్ పార్ట్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, ecological adaptations and succession and ecological services. ఇక్కడ ఓన్లీ టీఎస్ స్టూడెంట్స్కు ఓన్లీ ప్లాంట్ కమ్యూనిటీస్ వరకే ఉంది, అడాప్టేషన్స్ వరకే ఉంది, సక్సెషన్ అండ్ సర్వీసెస్ లేదు. సో ఇక్కడ మనకు 50% సిలబసే ఉంది. ఇక్కడ మనకు 50% సిలబసే ఉంది. ఇక్కడ మనకు 1 to 2 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఇయర్ చాప్టర్స్. ఇక్కడ మన ఫస్ట్ ఇయర్లో ఇంకో విషయం ఏంటంటే మనకు ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా, తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ని లైన్ టు లైన్ చదవాలి. నౌ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ తీసుకుందాం. పార్ట్స్ ఆఫ్ ప్లాంట్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దట్ ఇన్ ద సాయిల్ when you have give and seed, ఓకేనా, మన సాయిల్లో సీడ్ పెట్టి వాటర్ పోసినప్పుడు మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఇలా 2 parts వస్తాయి. అవునా, 2 parts వస్తాయి. బట్ మనం ఏమంటాము, రాడికల్ అండ్ ప్లమ్యూల్. అంటే రూట్ సిస్టమ్ అనేది ఎక్కడి నుంచి మనకు వస్తుంది, మనకు ఇక్కడ సీడ్లో ఉన్న ఎంబ్రియోలో ఉన్న రాడికల్ పార్ట్ నుంచి రూట్స్ ఎరైజ్ అవుతున్నాయి. అదేవిధంగా స్టెమ్ పార్ట్లో ఉన్న ప్లమ్యూల్ అనే పార్ట్ నుంచి స్టెమ్ సిస్టమ్ వస్తుంది. ఇక్కడ చూడండి, రూట్ సిస్టమ్ తీసుకుందాం ఫస్ట్. ఇక్కడ ఏమన్నాడు, వాట్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ రూట్, అబ్జర్వ్ ద వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ సాయిల్. ఓకేనా, రూట్స్ ఫంక్షన్ ఏంది, అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ సాయిల్. అండ్ మనకి ఏముంటాయి, ఇంకా ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటుంది అండ్ ఫైబరస్ రూట్ సిస్టమ్ కూడా ఉంటుంది. ట్యాప్ రూట్ సిస్టమ్ అండ్ ఫైబరస్ రూట్ సిస్టమ్. ట్యాప్ రూట్ ఏమో మనకి ఇక్కడ ఉంటుంది, డైకాట్ ప్లాంట్స్ లో ఉంటుంది. ఇక్కడ మనకు మోనోకాట్ ప్లాంట్స్ లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఏమన్నాడు, స్టెమ్ పార్ట్. వాట్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ స్టెమ్ పార్ట్, దే గివ్ ద సపోర్ట్ టు ద ప్లాంట్స్. దే గివ్ ద సపోర్ట్ టు ప్లాంట్స్. నెక్స్ట్ ఫ్రూట్, ద ప్రొటెక్ట్ ద సీడ్స్ అన్నాడు. ఇక్కడ ఏం చేయాలి ఫంక్షన్, fruit give the protect to seeds and seeds give the new plants. Next, most important part, leaf. It is perform the photosynthesis.
అవునా కదా? మనకు మెయిన్ ఫంక్షన్ ఏంది కదా ప్లాంట్స్ది? లీఫ్. దే పెర్ఫార్మ్ photosynthesis. The presence of sunlight, absorb the carbon dioxide and release the oxygen. So this is called as kitchen of the world. Kitchen of plant. So leaf also called as kitchen of plant. Next, flower. It is helping in the reproduction part. ఓకేనా? ఎందుకు మనకు ఫ్లవర్లో మనకి ఏముంటాయి? మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ ఉంటాయి. మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ ఉంటాయి. మనకి ఇక్కడ ఏమవుతుంది? మనకు మళ్ళీ పాలినేషన్ జరుగుతుంది. ఓకేనా? పాలినేషన్ జరిగి సింగమి జరిగి ఫర్టిలైజేషన్ జరిగి మనకి ఏమొస్తాయి? నెక్స్ట్ ఫ్రూట్స్ అండ్ సీడ్స్ వస్తాయి. అండ్ అగైన్ దే హెల్ప్ టు ఫార్మ్ ద న్యూ ప్లాంట్స్. సో ఇలా ఇట్ ఈస్ ఏ ప్లాంట్ పార్ట్స్. నెక్స్ట్ అండ్ ఇంకోటి ఇక్కడ రూట్స్ as goes to negatively geotropic nature. అవునా కదా? మనకు సాయిల్ లోపలికి వెళ్తున్నాయి కదా, నెగటివ్గా లోపలికి వెళ్ళిపోతున్నాయి. అవునా? అండ్ స్టెమ్ ఇస్ కమ్స్ టు పాజిటివ్లీ జియోట్రోపిక్ నేచర్. మనకు పైకి వస్తుంది కదా, సన్లైట్ సైడ్ వచ్చేది పాజిటివ్ అవుతుంది. సో ఇది మెయిన్ ప్లాంట్ యొక్క పార్ట్స్ బ్రీఫ్లీ. నెక్స్ట్ now look like a one diagram, that is plant cell and animal cell. ఇక్కడ మనకు టూ డయాగ్రామ్స్ ఉన్నాయి, ప్లాంట్ సెల్ అండ్ ఎనిమల్ సెల్. ఇక్కడ ప్లాంట్ సెల్ కు ఎనిమల్ సెల్స్ కు మెయిన్ డిఫరెన్స్ కూడా తెలుసుకోవాలి మనం. ఓకేనా? అంటే మామూలుగా మనకు ఎనిమల్ సెల్లో ఏముంటుంది? సెల్ వాల్ ఉండదు. అవునా? సెల్ వాల్ ఈస్ absent. అదేవిధంగా పిగ్మెంట్స్ absent. అంటే క్లోరోప్లాస్ట్ పిగ్మెంట్స్ ఈస్ absent. ఓకేనా? మరి సెల్ వాల్ మన ఏముంటుంది? మనకు ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. చూడండి, సైటోస్కెల్టన్ అన్నాడు. సైటోస్కెల్టన్ అంటే వాటి యొక్క అరేంజ్మెంట్. ఓకేనా? ఇంటర్నల్ గా ఉన్న సెల్ ఆర్గనేల్స్ మనం ఇందాక చెప్పుకున్నాం, గాల్గి బాడీస్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, న్యూక్లియర్, ఓకేనా, న్యూక్లియోలస్, ఇవన్నీ ఎక్కడెక్కడ అరేంజ్ అయి ఉన్నాయి. ఓకేనా? ద ఎంటైర్ స్ట్రక్చర్ ఇస్ కాల్డ్ యాజ్ సైటోస్కెల్టన్. పెరాక్సిజోమ్స్ అన్నాడు. ఓకేనా? పెరాక్సిజోమ్స్ ఇస్ ఎ ఫంక్షన్ ఆఫ్ గ్లయాక్సిజోమ్స్, గ్లైకోలేట్ ఫంక్షన్ చేస్తుంది. నెక్స్ట్ మైటోకాండ్రియా. వాట్ ఇస్ మైటోకాండ్రియా? పవర్ హౌస్ ఆఫ్ సెల్. పవర్ హౌస్ ఆఫ్ సెల్. దే పెర్ఫార్మ్ రెస్పిరేషన్, ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది కదా, ఏటీపీ రూపంలో ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా? సో ఇట్ ఈస్ ఎ మైటోకాండ్రియా. మైక్రోబాడీస్ ఆల్సో ద ఫంక్షనింగ్ ఆఫ్ గ్లయాక్సిలేట్ అండ్ పెరాక్సిజోమ్ ఫంక్షన్. దాంట్లో ఇవి ఉంటాయి. ఓకేనా? మైక్రోబాడీస్ లో ఇవి ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ribosomes. What is ribosomes? They perform protein synthesis. Okay, ribosomes are non-membrane bound organelle. There is no membrane bound. So మనకి ఏం చేస్తాయి? ప్రోటీన్ ఫంక్షన్ చేస్తాయి. అదేవిధంగా హెల్ప్ ఇన్ డిఎన్ఏ రెప్లికేషన్ లో కూడా యూజ్ అవుతాయి. ఎస్, మైటోకాండ్రియా విల్ బి డిస్కవర్డ్ యాజ్ ఏ పలాడే. ఓకేనా? మనం మైటోకాండ్రియా మళ్ళీ బ్రీఫ్ గా డిస్కస్ చేస్తాం. ఓకేనా? సెల్ యూనిట్ ఆఫ్ లైఫ్ చాప్టర్లో వెళ్ళినప్పుడు మళ్ళీ దాన్ని మనం డిస్కస్ చేస్తాం. జస్ట్ ఈ స్ట్రక్చర్స్ నేర్చుకుంటాం మనం అంతే. ఓకేనా? నెక్స్ట్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అండ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఓకేనా? రఫ్ ఎందుకు? వాటి మీద రైబోజోమ్స్ అరేంజ్ అయి ఉంటాయి. ఓకేనా? ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మీద ఏముంటాయి? మనకు రైబోజోమ్స్ అరేంజ్ అయి ఉంటాయి. సో అక్కడ మనకు okay nana, so ribosomes are discovered by Palade, right? So now nucleus, main function of the cell is the nucleus. ఎందుకు? ఇక్కడ మనకి ఏముంటుంది? డిఎన్ఏ ఉంటుంది. న్యూక్లియస్ లోపల క్రోమోజోమ్స్ ఉంటాయి, వాటి మీద మనకు డిఎన్ఏ ఉంటుంది. నెక్స్ట్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గాల్గి ఆపరేటస్ అండ్ లైసోజోమ్స్, ప్లాస్మా మెంబ్రేన్. ప్లాస్మా మెంబ్రేన్ అనేది సెల్ చుట్టూ కవర్ అయి ఉన్న మెంబ్రేన్ అండ్ ఆల్సో ఫంక్షనింగ్ ఇన్ ది ఆస్మా రెగ్యులేషన్. అంటే ఇన్సైడ్ అవుట్ సైడ్ మనకు మినరల్స్ అని ప్రోటీన్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయడంలో
ప్లాస్మా మెంబ్రెయిన్ ఉపయోగపడుతుంది. ఓకేనా? అంటే అయాన్స్ రూపంలో మాలిక్యూల్స్ ని మనకు ఇన్సైడ్ టు సెల్, అవుట్ సైడ్ సెల్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఇది మనకు మెయిన్ డిఫరెన్స్ ఆఫ్ ది ప్లాంట్ సెల్ అండ్ ఎనిమల్ సెల్. మనకు ప్లాంట్స్ మనకి ఏముంటాయి? ప్లాస్టిడ్స్ ఉంటాయి. ఓకేనా? అండ్ ఇక్కడ absent మనకి ఏముంటాయి? మైక్రోట్యూబ్యూల్స్ ఆర్ absent in the animal cell. ఓకేనా? సో ఇది మెయిన్ డిఫరెన్స్. Now, what is plants? Plants carry out ఏం చేస్తాం మనకు? In the presence of leaf. In the presence of leaf, they're doing in the presence of sunlight. They're doing photosynthesis. అవునా కదా? Plants carry out the photosynthesis. ఎందుకు? Preparation of food. Preparation of food. That is, ఇక్కడ మనకి ఏమొస్తాయి మనకు? Carbohydrates and sugars, glucose. అవునా కదా? అంటే carbohydrates, sugars and glucose will be perform this function. Fats also will be comes. Next. సో మరి ఫోటోసింథసిస్ జరపడానికి ఏం రిక్వైర్డ్ దానికి? ద రిక్వైర్డ్ టు పెర్ఫార్మ్ ఫోటోసింథసిస్ ఇట్ ఇస్ రిక్వైర్డ్ వాటర్, carbon dioxide and light energy. Okay, in the presence of light, water, okay, require sunlight also it required. Okay, in the presence of water and carbon dioxide, light energy and sunlight. Okay, absorbed by ఏం అబ్జర్వ్ చేసుకుంటాయి మనకు? క్లోరోప్లాస్ట్ పిగ్మెంట్స్ లో ఉన్న క్లోరోఫిల్స్. ఓకేనా? మన మెయిన్ ఫంక్షన్ ఇక్కడ ప్లాస్టిడ్స్. ప్లాంట్స్ లో ఉన్న మెయిన్ ఇక్కడ మనకు ప్లాస్టిడ్స్. ప్లాస్టిడ్స్ లో మనకి ఏముంటాయి? గ్రానా, థాలకాయిడ్స్ ఉంటాయి ఇలా మనకు. అవునా? సో థాలకాయిడ్ మెంబ్రేన్స్ మనకి ఏముంటాయి? క్లోరోఫిల్స్ ఉంటాయి. ఓకేనా? ఈ థాలకాయిడ్ మెంబ్రేన్ లో మనకు క్లోరోఫిల్స్ ఉంటాయి. సో ఆ క్లోరోఫిల్స్ మనకి ఏమవుతాయి? PS1, PS2 జరుగుతుంది. ఫోటో సిస్టమ్ 1 అండ్ ఫోటో సిస్టమ్ 2 జరిగి వాటర్ మాలిక్యూల్స్ విల్ బి స్ప్లిటెడ్. అవునా? S2 మనకి ఎలా స్ప్లిట్ అవుతుంది? ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ గా స్ప్లిట్ అయ్యి దే విల్ బి ట్రాన్స్ఫర్డ్ అండ్ ప్రొడ్యూస్ ఎనర్జీ. సో అది ఇక్కడ లైట్ ఎనర్జీ. నెక్స్ట్, యూజ్డ్ ఇన్ కెల్విన్ సైకిల్ ఆల్సో కాల్డ్ యాజ్ C3 సైకిల్. ఓకేనా? కెల్విన్ సైకిల్ మరో పేరు ఏంది ఇక్కడ? C3 సైకిల్ జరిగి మనకి ఏమొస్తున్నాయి? ఎనర్జీ యూటిలైజ్ చేసుకుంటుంది ఇక్కడ. అవునా? ప్రొడ్యూస్ టేకెన్ ఆఫ్ ATP and NADPH. Now here we look at one question. In the previous exam they asked one question, that is match the following అన్నాడు. ఓకేనా? లిస్ట్ 1, లిస్ట్ 2 చూడండి. సబ్మర్జ్డ్ రూటెడ్ హైడ్రోఫైట్స్ అన్నాడు. ఫస్ట్ ఏ కాలం ఏమి ఇచ్చాడు మనకు? చూడండి, ABC ఏమి చూడండి. సబ్మర్జ్డ్ రూటెడ్ హైడ్రోఫైట్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏమన్నాడు? రూటెడ్ హైడ్రోఫైట్స్ ఇన్ ఫ్లోటింగ్ లీవ్స్ అన్నాడు. నెక్స్ట్ సి ఏమన్నాడు వాడు? ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్. ఓకేనా? ఫ్రీ ఫ్లోటింగ్ మనకు వాటర్ సర్ఫేస్ మీద ఇలా ఫ్రీగా ఫ్లోటింగ్ అవుతుంటాయి. ఓకేనా? ఫ్రీలీ ఫ్లోటింగ్. సో ఫ్రీలీ ఫ్లోటింగ్. సో ఫస్ట్ మనం ఇక్కడ చూసుకోవాల్సింది, ఇక్కడ మనకు మెయిన్ ఇక్కడ మ్యాచింగ్ లో ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనకి ఏది తొందరగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సబ్మర్జ్డ్ రూటెడ్ అన్నాడు. నెక్స్ట్ ఏమన్నా? రూటెడ్ హైడ్రోఫైట్ విత్ ఫ్లోటింగ్ లీవ్స్ అన్నాడు. మనకు ఫ్లోటింగ్ లీవ్స్ మనకి ఏముంటాయి? విక్టోరియా అండ్ నింఫియా. ఓకేనా? విక్టోరియా, రేజియా అండ్ నీలంబో వస్తుంది ఇక్కడ. అవునా? నీలంబో వస్తుంది. నెక్స్ట్ ఏమన్నాడు? ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్. ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్ అన్నాడు. ఫ్రీగా మనకి ఏమొస్తాయి? మనకి ఇక్కడ వాటర్ మీద పిస్టియా వస్తుంది. అవునా? పిస్టియా, సాల్వేనియా, ఓకేనా, ఇలాంటివి వస్తుంటాయి. నెక్స్ట్ ఏమన్నాడు? సబ్మర్జ్డ్ సస్పెండెడ్ హైడ్రోఫైట్స్. ఎగ్జాంపుల్ ఏంది ఇక్కడ మనకు? హైడ్రిల్లా. సో ఈ లిస్ట్ లో మనకు హైడ్రిల్లా ఎక్కడో చూసుకోవాలి. ఇక్కడ ఏమన్నా చూడండి, సబ్మర్జ్డ్ సస్పెండెడ్ ప్లాంట్స్. డీకి ఏమొస్తుంది? ఇక్కడ 1 వస్తుంది. చూడండి, డీకి 1 ఉంది. చూడండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ డీకి 1 ఇచ్చాడు. బి ఆప్షన్ అండ్ డి ఆప్షన్లు. అదేవిధంగా మళ్ళీ ఏమన్నాడు మరి చూసుకోవాలి. నెక్స్ట్, సబ్మర్జ్డ్ రూటెడ్ హైడ్రోఫైట్స్. లిమ్నోఫిల్లా ఈజ్ ది సబ్మర్జ్డ్ రూటెడ్ హైడ్రోఫైట్స్. సో సబ్మర్జ్డ్
రూటెడ్ హైడ్రోఫైట్స్. నెక్స్ట్ ఏమన్నాడు, రూటెడ్ హైడ్రోఫైట్స్ ఏమన్నా చెప్పుకున్నాం, విక్టోరియా రీజియా, నీలంబోస్ అని చెప్పాను. సో ఎక్కడ మనకి విక్టోరియా రీజియా, ఇక్కడ చూడండి 3, అవునా, B3 చూసుకోవాలి, బికి 3 ఎక్కడ చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ బికి 3 ఇచ్చాడు, అవునా, వేరే ఆప్షన్లో ఉందా, లేదు, ఉందా, లేదు. సో బికి 1 ఇచ్చాడు, కూడా 1 and 4 ఇచ్చాడు. ఇక్కడ ఉంది బి ఆప్షన్లోనే ఏకి 5 ఉంది, అదేవిధంగా మన డి 1 ఉంది. చూడండి సి 2 ఉంది. వాట్ ఈస్ సి, ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్, ఓకేనా, దట్ ఈస్ సాల్వేనియా. సో ఇలా చూసుకోవాలి. సో అప్పుడు మనకు ఈజీగా ఆన్సర్ వస్తుంది. సో బి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, నౌ డిస్కస్ విత్ ది ఫ్లో చార్ట్, దట్ ఈస్ ప్లాంట్ అండ్ ఫంగై. వాట్ ఈస్ ప్లాంట్స్ అండ్ ఫంగై. సో ప్లాంట్స్ లో మనకి ఏమొస్తాయి, మనకు ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటాయి, అదేవిధంగా నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా ఉంటాయి, అవునా. సో చూడండి, డు నాట్ ఫార్మ్ ద సీడ్, ఏమన్నాడు, డు నాట్ ఫార్మ్ ద సీడ్స్. అప్పుడు ఏమొస్తాయి, మనకు బ్రయోఫైట్స్ వస్తాయి, అవునా, టెరిడోఫైట్స్. విచ్ ప్లాంట్స్ హ్యావ్ ది నాట్ ప్రొడ్యూసింగ్ ద సీడ్స్, and which plants produce seeds, that is angiosperm, అవునా. అదేవిధంగా మనకి ఏమొస్తాయి, మళ్ళీ జిమ్నోస్పర్మ్, ఓకేనా. ఫ్రమ్ సీడ్స్ దే ప్రొడ్యూస్ యాంజియోస్పర్మ్స్ అండ్ జిమ్నోస్పర్మ్స్. డు నాట్ ఫార్మ్ ద సీడ్స్, బ్రయోఫైట్స్ అండ్ టెరిడోఫైట్స్. నెక్స్ట్ ఏమన్నాడు, వితౌట్ ట్రూ రూట్, స్టెమ్ అండ్ లీఫ్, ఓకేనా. విచ్ ప్లాంట్స్ హ్యావ్ ది నో రూట్ సిస్టమ్ అండ్ స్టెమ్ సిస్టమ్ అండ్ లీవ్స్. నెక్స్ట్ ఇక్కడ ఏమడిగాడు, విత్ త్రూ రూట్స్, త్రూ స్టెమ్స్ అండ్ లీవ్స్. అంటే మనకు క్రిప్టోగ్రామ్స్ అండ్ ఫినరోగ్రామ్స్ అంటాం, ఓకేనా. విచ్ ఈస్ ప్రొడ్యూస్ త్రూ రూట్, అంటే మనకు మెల్లిమెల్లిగా ఏమవుతుంది, ఇక్కడ ఎన్విరాన్మెంట్ చేంజెస్ అవుతూ, ఓకేనా, ప్లాంట్ లో రూట్ సిస్టమ్ అండ్ స్టెమ్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది, ఓకేనా. ఏ ప్లాంట్స్ లో అయితే రూట్ సిస్టమ్ అండ్ స్టెమ్ సిస్టమ్ డెవలప్ అయిందో, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ టెరిడోఫైట్స్ తీసుకుందాం, ఓకేనా. టెరిడోఫైట్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఫస్ట్ వాస్కులర్ ప్లాంట్స్, ఫస్ట్ వాస్కులర్ ప్లాంట్స్. నౌ చూడండి, నెక్స్ట్ ఏమన్నాడు, వితౌట్ రూట్ సిస్టమ్. అప్పుడు ఏమైంది మనకు, చూడండి, వితౌట్ స్ట్రక్చర్ దట్ లుక్ లైక్ ఏ రూట్, స్టెమ్ అండ్ లీఫ్, మనం ఏమంటాము, టాలోఫైట్స్ అంటాం, ఓకేనా. విచ్ ప్లాంట్ పార్ట్ ఈజ్ నాట్ లుక్ లైక్ ఏ రూట్, స్టెమ్, లీఫ్, ఇట్స్ లుక్ లైక్ ఏ టాలోఫైట్స్. Pteridophytes is called as first vascular plants, ఓకేనా. ఫస్ట్ వాస్కులర్ ప్లాంట్స్. అదేవిధంగా ఫస్ట్ టైం వాటిలో రూట్ స్ట్రక్చర్, స్టెమ్ స్ట్రక్చర్ అనేది డెవలప్ అయింది. సో అది, సో ఇట్ ఈస్ ద ఫస్ట్ ఫెర్న్స్, ఆల్సో కాల్డ్ యాజ్ ఫెర్న్. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను, నేను ఎగ్జాంపుల్ మెన్షన్ చేసుకున్నాం. ఫెర్న్ విత్ త్రూ రూట్, స్టెమ్ అండ్ లీవ్స్, ఎగ్జాంపుల్ ఇస్ ఫెర్న్, ఆల్సో కాల్డ్ యాజ్ టెరిడోఫైట్స్. నెక్స్ట్ థాలోఫైట్స్ అన్నాం. థాలోఫైట్ అంటే ఇక్కడ ఏంది, ఇట్స్ నాట్ డిఫరెన్షియేటెడ్ టు త్రూ రూట్, త్రూ స్టెమ్ అండ్ లీఫ్ లైక్ స్ట్రక్చర్. ఇట్ కమ్స్ అండర్ ఆల్గీ అండ్ బ్రయోఫైట్స్, ఓకేనా. ఏమొస్తాయి మనకు, ఆల్గీ అండ్ బ్రయోఫైట్స్. బ్రయోఫైట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ మాసెస్, ఓకేనా. చూడండి, విత్ స్ట్రక్చర్ రూట్ లైక్, స్టెమ్ లైక్ స్ట్రక్చర్, బట్ నాట్ త్రూ రూట్స్. ఇక్కడ ఏమి ఇచ్చాడు, మాసెస్ కి విత్ స్ట్రక్చర్ దట్ లుక్ లైక్ ఏ రూట్ అండ్ స్టెమ్ అన్నాడు, ఓకేనా. మాసెస్ లో మనకు చూడడానికి అది లీఫ్ లైక్ స్ట్రక్చర్ గా ఉంటుంది, ఓకేనా. రూట్ లైక్ స్ట్రక్చర్ ఇస్ కాల్డ్ యాజ్ రైజాయిడ్, ఓకేనా. ఏమంటుందని, రూట్ లైక్ స్ట్రక్చర్ ఇస్ కాల్డ్ యాజ్ రైజాయిడ్స్. సో ఆల్గీ మనకి ఏముంటాయి, థాలోఫైట్స్. సో బ్రయోఫైట్స్ అండ్ ఆల్గీ కమ్స్ ఇన్ థాలోఫైట్స్. నెక్స్ట్ చూడండి, ఫ్రమ్ సీడ్స్ నో ఫ్లవర్స్ అండ్ ఫ్లవర్స్. నెక్స్ట్ ఏమో ఇక్కడ వాడు, కోన్ బియరింగ్ ప్లాంట్స్, కోన్ బియరింగ్ ప్లాంట్స్, రిప్రొడక్టివ్ ఆర్గాన్స్, ఓకేనా. రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఇస్ కాల్డ్ యాజ్ కోన్స్. వాటిలో మనకి ఏమొస్తాయి, మేల్ స్పోర్స్ అండ్ ఫీమేల్ స్పోర్స్, మేల్ గ్యామెట్స్ అండ్
ఫీమేల్ గ్యామెట్స్ అక్కడ ఉంటాయి. సో మనం ఏమంటాము కోన్ బియరింగ్ ప్లాంట్స్. ఎగ్జాంపుల్ మనకు జిమ్నోస్పర్మ్స్ వస్తుంది. ఓకేనా? ఎందుకు ఇక్కడ చూడండి వాడు ఏమన్నాడు నో ఫ్లవర్స్. ఓకేనా? నెక్స్ట్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ is called as angiosperms. చూడండి నెక్స్ట్ ఇక్కడ వాడు ఏమన్నాడు మరి లీవ్స్ హ్యావ్ ప్యారలల్ వేనియేషన్. అండ్ రూట్స్ హ్యావ్ ది నో రూట్స్ అంటే ఉంటాయి బట్ ట్యాప్ రూట్ సిస్టమ్ మాత్రం ఉంటుంది, ఫైబరస్ రూట్ సిస్టమ్ ఉండదు దేంట్లో జిమ్నోస్పర్మ్స్ లో. ఓకేనా? జిమ్నోస్పర్మ్స్ లీవ్స్ ఆర్ నాట్ వెయిన్డ్. ఓకేనా? దెర్ ఇస్ నో ప్యారలల్ వేనియేషన్. ఓకేనా? నెక్స్ట్ దెర్ ఇస్ నో రెటిక్యులేట్ వేనియేషన్ అంటే దే ఓన్లీ జస్ట్ లుక్ లైక్ ఏ లీవ్. యాంజియోస్పర్మ్స్ లో మాత్రం మనకు ఏముంటుంది ఇలా రెటిక్యులేట్ వేనియేషన్ ఉంటుంది. ఓకేనా? చూడండి ద ప్లాంట్ గ్రూప్ మోనోకాట్స్, గ్రాస్ అండ్ మేజ్. మనకి ఏమొస్తామని ఇక్కడ మోనోకాట్స్ అండ్ డైకాట్స్. సో ఇది వన్ ఆఫ్ ద ఫ్లో చార్ట్. అంటే మనకు ఎంసెట్ క్రాష్ కోర్స్ ప్రిపరేషన్లో షార్ట్ టైంలో ఇలా ఫ్లో చార్ట్స్ రూపంలో కానీ డిఫరెన్సెస్ రూపంలో కానీ నేర్చుకుంటే త్వరగా స్కోరింగ్ అనేది వస్తుంది అన్నట్టు. Now one more question. Go through the section view of mitochondrion showing the different parts of the and identify అన్నాడు. ఇక్కడ ఏమడిగాడు డిఫరెంట్ పార్ట్స్ అంటున్నాడు. మైటోకాండ్రియా డయాగ్రామ్ ఇచ్చి దాని యొక్క లేబులింగ్ అన్నాడు. నేను ఇందాక ఫస్ట్ లో డిస్కస్ చేసుకున్నాం. ప్రీవియస్ క్వశ్చన్స్ లో డయాగ్రామ్స్ కూడా అడుగుతున్నా అని చెప్పాను, అవునా కదా? మనకు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ మైటోకాండ్రియా హ్యావ్ ది డబుల్ మెంబ్రేన్ బౌండ్ ఆర్గనేల్. అవునా? మైటోకాండ్రియా హ్యావ్ ది డబుల్ మెంబ్రేన్ బౌండ్ ఆర్గనేల్. చూడండి ఇక్కడ చూడండి ద ఔటర్ మెంబ్రేన్ ఇచ్చాడు ఇక్కడ. అవునా? ఏ ఈజ్ ఔటర్ మెంబ్రేన్. A is the outer membrane and A is outer membrane. B is the inner membrane. So outer membrane and inner membrane. అప్పుడు చూసుకోవాలి A కి outer membrane ఇక్కడ ఇచ్చాడు. చూడండి ఫస్ట్ ఆప్షన్ లో ఇచ్చాడు, సెకండ్ అన్నిట్లో A అనేది outer membrane ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి B కూడా inner membrane ఇచ్చాడు. అవునా? సో నెక్స్ట్ ఫస్ట్ A అండ్ B అన్నిట్లో కామన్ గా ఉంది. A అండ్ B అన్నిట్లో కామన్ గా ఉంది. నౌ గోస్ టు సి అనేది ఏంటో చూసుకోవాలి. మనకు మ్యాట్రిక్స్ అంటే లోపల ఎంటైర్ స్పేస్, మైటోకాండ్రియా లోపల ఉన్న ఆ స్పేస్ మనం ఏమంటాము మ్యాట్రిక్స్ అంటాము. ఓకేనా? ద స్పేస్ ఇస్ కాల్డ్ యాజ్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ద ఇన్ఫోల్డింగ్ ఆఫ్ ఇన్నర్ మెంబ్రెయిన్స్. మమ్మల్ని ఏమన్నా మనకు ఇన్ఫోల్డింగ్ ఆఫ్ ఇన్నర్ మెంబ్రెయిన్ అండ్ వాటి మధ్య స్పేస్ కూడా ఉంది. చూడండి ఇక్కడ అదే ఇచ్చాడు వాడు ఇన్నర్ మైటోకాండ్రియల్ స్పేస్. చూడండి ఇన్నర్ మెంబ్రెయిన్ స్పేస్. ఇక్కడ టూ మెంబ్రెయిన్స్ మధ్య ఓకేనా ఈ ఏమవుతుంది మనకు స్పేస్ అవుతుంది. ఓకేనా? సో అలా చూసుకోవాలి. అక్కడ కరెక్ట్గా ఎక్కడ మెన్షన్ చేశాడు చూడండి. కరెక్ట్గా వాడు డీని ఎక్కడ మెన్షన్ చేశాడు, రెండింటి మధ్య స్పేస్లో మెన్షన్ చేశాడు ఇక్కడ. సో మనకు ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు, క్రిస్టే ఇచ్చాడు. ఎస్. సో ఇలా కంపేర్ చేసుకుని మనకి ఏమొస్తుంది, ఏ ఇస్ ద ఆన్సర్. సో డయాగ్రామ్స్ మీద ఫోకస్ చేయాలి. సో ఆప్షన్స్ చూసుకోవాలి ఫస్ట్. అన్నిట్లో రిలేటెడ్ ఏమున్నాయి, రిలేటెడ్ ఏమి లేవు, అలా చూసుకొని మనము ఆన్సర్ చేయాలి. నౌ లుక్ వన్ మోర్ క్వశ్చన్. ఇక్కడ ఈ మధ్య ఎక్కువగా మనకు మ్యాచింగ్ టైప్ ఆఫ్ బిట్స్లో ఇలా 3 కాలమ్స్ ఇస్తున్నాడు. ఓకేనా? మామూలుగా మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే 2 కాలమ్సే ఉంటాయి. బట్ ఇక్కడ ఏమో చూడండి 3 కాలమ్స్ ఇచ్చాడు. లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3. అంటే ఈ మూడింటిని కంపేర్ చేసుకోవాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, పార్థినోకార్పిక్ ఫ్రూట్ అన్నాడు. పార్థినోకార్పిక్ ఫ్రూట్ అనగా మనకి ఏం గుర్తుకు రావాలి, బనానా గుర్తుకు రావాలి. ఓకేనా? పార్థినోకార్పిక్ ఫ్రూట్ అనగానే మనకు ఏమొస్తుంది, బనానా వస్తుంది. సో బనానా ఎగ్జాంపుల్ ఎక్కడ ఇచ్చాడు, మన ఇక్కడ లిస్ట్ 3లో ఆప్షన్ 3 ఇచ్చాడు. అవునా? సో అప్పుడు మనం ఆప్షన్స్లో ఏ అండ్ 3 ఎక్కడో చూసుకోవాలి. సో చూడండి మనకు ఆప్షన్ ఏలో ఉంది, ఆప్షన్ బిలో ఏ అండ్ 3 ఉంది. మరి మిడిల్లో ఉన్న దేనికి రిలేటెడ్ ఉంటుంది, మన ఇక్కడ
బనానా ఇచ్చాము, పార్ట్నర్ కార్బన్ ఇప్పుడు తెలిసింది. బట్ మరి మిడిల్ పార్ట్తో కంపేరింగ్ అవ్వట్లేదు, అవునా కదా? సో మనం ఏం చూసుకోవాలి? డైకేషియల్ అండ్ మోనోకేషియల్ సైమ్ అన్నాడు, ఫస్ట్ ఆప్షన్ కాదు. ఇక్కడ మీకు వస్తుంది ఇది లామియేసి ఫ్యామిలీ వస్తుంది, వర్టిసెల్లాస్టర్ వస్తుంది, అవునా? నెక్స్ట్ రూట్ గ్రో వర్టికల్లీ అన్నాడు. there is no roots not grow in vertically. Next diascoria. Dias మనకు బల్బిల్కి ఎగ్జాంపుల్ వస్తుంది. సో సక్కర్ స్టెమ్ ఈజ్ మాడిఫైడ్ టు సక్కర్, ఓకేనా? సో ఇన్ బనానా స్టెమ్ ఈజ్ మాడిఫైడ్ టు సక్కర్. సో అలా A4-3 చూసుకోవాలి. ఇక్కడ మనకి A4 ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఉంది, A4-3 ఇచ్చాడు, అవునా? A4-3 ఇచ్చాడు. నెక్స్ట్ ఆప్షన్ బి వర్టిసెల్లాస్టర్ ఇన్ఫ్లోరసెన్స్ అన్నాడు. సో ఇన్ వర్టిసెల్లాస్టర్ ఇన్ఫ్లోరసెన్స్ ద ఫస్ట్ ఇట్ స్టార్ట్ విత్ ది డైకేషియల్ సైమ్ అండ్ ఎండ్ విత్ ది మోనోకేషియల్ సైమ్, ఓకేనా? సో వర్టిసెల్లాస్టర్ ఇన్ఫ్లోరసెన్స్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ లామియేసి ఫ్యామిలీ. సో లామియేసి ఫ్యామిలీ. సో ఎలా వస్తుంది మనకి అప్పుడు? B1 and 4 రావాలి. చూడండి ఇక్కడ ఆప్షన్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో లేదు, అవునా? సెకండ్ ఆప్షన్ చూడండి, B1-4 ఉంది, అవునా? B1-4. సో ఇలా ఫస్ట్ 2 కరెక్ట్ అయితే ఆటోమేటిక్గా ఈ ఫస్ట్ 2 ఏవైతే కరెక్ట్ అయినాయో ఇవి మిగిలిన ఆప్షన్స్లో ఉన్నాయా లేవో చూసుకోవాలి, ఓకేనా? సేమ్ ఇక్కడ మళ్ళీ 2 ఈ ఆప్షన్స్లో ఉంటే సో మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. సో ఇలాంటి ఆప్షన్స్ ఎక్కడ లేవు కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది? ఆన్సర్ బి అయిపోతుంది. చూడండి నెక్స్ట్ ఏమన్నాడు? ఆప్షన్ సి అన్నాడు, స్వాంపీ ఏరియాస్ అంటే బురదతో కూడిన ఏరియాలు, అవునా? స్వాంపీ ఏరియాస్. సో ద రూట్ గ్రో వర్టికలీ అప్వర్డ్స్ ద సాయిల్, అవునా కదా? సో అవి మనకి ఏమొస్తాయి? మనకు రైజోపోరా, అవిసీనియా, ఓకేనా? న్యూమటోఫోర్స్ అంటాం వాటిని, అవునా? సో అలా చూసుకోవాలి. C2-1 వస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ డి ఏమన్నాడు వాడు? స్టోరేజ్ ఫుడ్, స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ అంటే వాటి యొక్క రూట్స్లో కానీ స్టెమ్ పార్ట్లో కానీ దే విల్ బి స్టోర్ ద ఫుడ్ మెటీరియల్. సో డయాస్కోరియా స్టోర్ ద ఫుడ్ మెటీరియల్స్ యాజ్ ఎ బల్బిల్, అవునా? సో అలా అండ్ కమ్స్ ఇన్ ఎగ్జాంపుల్ అగేవ్. సో D3 and 2. సో ఇలా మూడింటిని కంపేర్ చేసుకోవాలి, ఓకేనా? వాటి మధ్య ఉన్న రిలేషన్ తెలుసుకుంటే మనకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. థ్యాంక్ యూ. ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో we will discuss our most important second year topics, ఓకేనా? ఈరోజు వీడియోలో మనము ఓన్లీ ఫస్ట్ ఇయర్ నేర్చుకున్నాం. సో నెక్స్ట్ మనము సెకండ్ ఇయర్ టాపిక్స్ నేర్చుకుంటాం. థ్యాంక్ యూ.